హాయ్ సంజయ్ ఫ్యామిలీ అందరికీ శుభోదయం. వెల్కమ్ టు కరపూర్ బ్లాగ్స్. కరపూర్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఎంట్రెన్స్లో ఒకవైపు కృష్ణయ్య, మరోవైపు హనుమయ్య మనకు దర్శనమిస్తారు. టెంపుల్ ఇరువైపులు కొబ్బరి మొక్కలు, రకరకాలైన పూల మొక్కలు ఉంటాయి. మనము ఈ టెంపుల్కి వెళ్ళాలంటే గిరి మైదాన్ స్టేషన్ నుంచి 5 minutes దూరంలో ఉంటుంది. చాలా ఈజీ లొకేషన్. ఈ టెంపుల్ చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేశారు. పూరిలో చేసిన జగన్నాథ్ టెంపుల్ లాగే ఉంటుంది. ఈ టెంపుల్కి వస్తే ఒరిస్సాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. టెంపుల్ టోటల్ లుక్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో ఒకవైపు గణపయ్య, మరోవైపు శివయ్య మనకు దర్శనమిస్తారు. మెట్లెక్కి పైకి వెళ్తే ఒకవైపు విమలాదేవి, మరోవైపు మహాలక్ష్మి అమ్మ మనకు దర్శనమిస్తారు. గర్భగుడి ఎదురుగా ఒక చిన్న ప్రాంగణంలా ఉంటుంది. అక్కడ విశేషమైన పూజలు జరిగేటప్పుడు నృత్య ప్రదర్శన ఇంకా భజనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏకాదశి, పౌర్ణమి నాడు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే రథసప్తమి నాడు కూడా పూజలు జరుగుతాయి. రథయాత్ర నాడు మాత్రం 1 week స్వామివారిని గుడి నుంచి బయటకు తీసుకొచ్చి ఊరు మొత్తం ఊరేగిస్తారు. అలా మరునాడు కూడా పూజ జరుగుతుంది. ఈ పూజ సందర్భంగా రావణ్ మైదాన్లో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టి 1 week చాలా గ్రాండ్గా చేస్తారు. టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా పెద్ద తులసి వనం ఉంది. అక్కడ నుంచి తులసి దళాన్ని కలెక్ట్ చేసి స్వామివారికి దండగా వేస్తారు. ఇక్కడ పౌర్ణమి నాడు అన్నదానం జరుగుతుంది. అది గురు పౌర్ణమి నాడు చాలా గ్రాండ్గా అన్నదానం చేస్తారు. ఈవినింగ్ టైం ఇక్కడ భజనలు, కీర్తనలు, స్వామివారి స్మరణలు జరుగుతూ ఉంటాయి. మనము వెళ్ళి పాల్గొనవచ్చు. గోపురం పైన శిల్పాలు చాలా అందంగా చెక్కి ఉంటారు. అలాగే స్వామివారు వరాహ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ టెంపుల్ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ టైం ఇంకొక యాంగిల్లో మనం ఈ టెంపుల్ని సందర్శించవచ్చు. ఆ టెంపుల్ ఈవినింగ్ లుక్ ఇలా ఉంటుంది. రథయాత్రి టైంలో మాత్రం ఈ దేవాలయం పూరి మందిరంలా తలపిస్తూ ఉంటుంది. ఇలాంటివి మరెన్నో విశేషాలు కరపూర్లో మీరు చూడవచ్చు. ఈ ప్లేస్ అయినా ఎక్కడైనా సరే సెల్ఫీ మాత్రం కంపల్సరీ. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్యామిలీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.